వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం వచ్చేది తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. గుడ్ మార్నింగ్ మేడం. ఎగ్జామ్ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు? హాల్ టికెట్ మర్చిపోయాను మేడం. ఉదయం టిఫిన్ చేయడం మర్చిపోయారా? రండ్రా క్యాంటీన్కి వెళ్తే తినేసి వద్దాం. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకు. When I see my Rasi Falalu, చాలా మంది అడుగుతున్నారు మేము ఇంత హ్యాపీగా ఎట్లున్నామని. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే మా దగ్గర ఒక మంచి చిట్కా ఉంది. ఏముంది? భార్య కోపం వచ్చిందనుకో భర్త సైలెంట్గా ఉండాలి. భర్త కోపం వస్తే భర్తే సైలెంట్గా ఉండాలి. అని అనకుండా నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి. వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసాను తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. నేను మాట్లాడతాను. ఓకే మావాడ అసహ్యంగా ఉంటాయి. నువ్వు ఆగో, నేను మాట్లాడతాను కదా. డ్రెస్ సెన్స్ లేదు. అమ్మతం పినిపోతాడా? ఏజ్ గా కనిపిస్తేను. అయ్యా బాబోయ్, ఫస్ట్ ప్యూన్ అన్నావు, నెక్స్ట్ ఏజ్ అన్నావు. ఈ శారీలో ఎలా కనపడుతున్నాను? ఈ సారీలో ఎప్పుడు బాగుంటావు నువ్వు. ఈ శారీ ఫస్ట్ టైం కట్టుకుంటున్నాను నేను. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉండగా మన ఇద్దరం ఫ్రెండ్స్ ఎందుకు ఏమో తెలుసా? ఎందుకు? ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి. ఏంటి మేడం డల్ గా ఉన్నావు? పెళ్ళైన దగ్గర నుంచి మీ నాన్నగారు ఫస్ట్ టైం కూర వండమన్నారండి. అవునా? అంత కష్టమైన కూర ఏంది? పాలకూర పప్పు వండమన్నారండి. అవునా? మరుండు. పాలు అక్కడే, మేము పొద్దునే టీ పెట్టేసిందిగా. పాలకూర పప్పుకి పాలకి ఏం సంబంధం? అదేంటి పాలకూర పప్పులో పాలు పోయిరా? ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే యదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్ట ఎదవన్నట్ట. నీళ్లు మాత్రం నేను చెప్పినట్లు నీళ్ళ గురించి మేము ఆలోచించగా మేము సంవత్సరం అంతా తనాలు చేస్తా కూర్చుంటాం అనుకుంటున్నావా? మరి పండగలకే మన ముగ్గురులో నేనే కదా అందంగా ఉండేది. అదే సారీ, అంటే ముగ్గురు అందంగా ఉంటాం. అంటే మీరు బాగుంటారు, నేను పర్లేదు. తీరుకోడానా చాయ్ తాతా? చాయా? మామూలుగా నువ్వు థమ్స్అప్ లాగిపిస్తావు కదా. థమ్స్అప్ నేను తాపించిన? అబ్బా, ఏడుస్తే ఖర్చు ఇప్పించినావు, స్పెషల్ గా చైర్ లేపించినావు, తాగని థమ్స్అప్ పంపించినావు. అప్పుడే మర్చిపోయినావా? ఆ పిల్ల పేరేంది బా? అయ్యో సిగ్గు, చెప్పరాదు. బాబు, ప్యాంటు చిరిగిందయ్యా. నేను చెప్పింది వినపడిందా? వినపడింది, చెప్పండి. ప్యాంటు చిరిగిందయ్యా. బాబా ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఒక్కరు అందరికి ఏదో అయింది వాళ్ళ. బాబా